शाकुरादिमन्त्रान् वादयित्वा ॐ अनुहवं परिहवं परिवादं परिक्षपं आरात्ते अग्निरस्मादात्मरशुरस्तुते अश्वकत्सरे रुद्राय नमो रुद्राय शक्त्सरे शिवच्छो नमस्ते अस्तु माहिमुस्मा खाली पल्ले ఉందా खाली पल्ले ఇగో ఈ పూలన్నీ లోపల పెట్టేస్తా ఉన్నాయి ఎదురు ఉన్నాయా పళ్ళేలు ఏం పోతా ఖాళీ అవుతుంది అది ఎందుకని ఫాస్ట్ వస్తుంది ఎప్పుడు లేదు ఏందమ్మా అక్కడే ఉంటుంది
आचमनीयं समर्पयामि। गौरी कंकण पूजां च करिष्ये। ओम संकीर्तास्त्रे गंधं समर्पयामि।
श्रीशैलस्य आग्ने प्रदेशे कृष्णाकावेर्योः प्रदेशे शोभतुङ्गा శుభముహూర్తం అంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం ఈ వివాహ ఘట్టంలో చాలా ముఖ్యమైనది శుభముహూర్తం. అసలు ఈ శుభముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం దేనికి పెడతారయ్యా అని అంటే, జీలకర్ర యొక్క ఘాటు తత్వాన్ని, బెల్లంలో ఉన్న జిగురు తత్వాన్ని ఎవరు వేరు చేయలేరు. అది వేరు చేయడం అసంభవం. అలా వివాహం చేసుకోబోతున్న వరుడు వధువు ఇద్దరూ కూడా అలాగే ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జీలకర్ర బెల్లం అనేది పెడతామన్నమాట. అది ఈ యొక్క బ్రహ్మరంధ్రానికి ఎప్పుడైతే కుషిస్తుందో ఆ జీలకర్ర బెల్లం సుముహూర్తం సమయంలో, అప్పుడు ఆ వధువు ఇద్దరు కూడా ఒకళ్ళు అది తప్పు. వెంటనే ఒకళ్ళు చూసుకోవాలి. అలా చూసుకుంటేనే వాళ్ళ యొక్క అన్యోన్యం ఎక్కడికి వస్తాయంటే, ఆ జీవతత్వం వెంటనే దాకా వచ్చి అందులో వాళ్ళ శక్తి వస్తుంది. అందుకనే బ్రాహ్మణుడు అదే పని ముందు ఒకళ్ళు చూసుకుంటారు. తర్వాత అయ్యా మీరు చూడండి ఒక సాక్షి, ఆంధ్రజ్యోతి, హిందూ ఎవరైతే ఉన్నారో మొత్తం చాలా మంది కనిపిస్తుంటారు. 4 కెమెరాలు పెట్టుకుని ఒక రోజు పెట్టుకుంటారు.
मांगल्यदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि संस्थामयो भूमस्थानभूते तथाकरामहेरणादिक्षेयो शिवनमोदहस्तस्य भावे देहनः मुसतीरिव मातरः तस्मारङ्गमामवोदश्चक्षुरादिम्बरः अपोजने भागनः शुद्धोर्दक्षिणं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रं ఇచ్చాడు గంగని పుట్టిస్తే చాలా నమ్మవారు. అయితే ఆయనకు అభిషేకం పూర్తయిపోయింది. భగీరథుడు అనుకున్న అభిషేకం చేసేసాడు. ఈ గంగని ఎక్కడ ఉంచాలి? ఈ భూమండలం మొత్తం సరిపోదు, ఇంకా ప్రవాహం వస్తూనే ఉంది, చాలా వేగవంతంగా వస్తుంది. మరి ఏం చేయాలి అని అంటే భూమండలం మొత్తాన్ని కప్పేస్తుంది ఆ గంగాదేవి, మరి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అని అంటే అప్పుడు పరమేశ్వరుడు తపస్సులో నుంచి ఒక్కసారిగా తన యొక్క శిఖము విదిలించేసరికి అది ఒక పెద్ద భాండంలాగా ఉంది. మొత్తం గంగలో ఐక్యమైపోతాడు అని ఆలోచించి ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు, తన శిరస్సును పెట్టుకొని ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. అలా కొద్దిగా వస్తూ ఇప్పుడు కాశీలో అంత పెద్ద ఇది అయిపోయింది అన్నమాట. మనకి గంగ నీరు ఎట్లా వస్తుంది? గంగ పవిత్రం. మనం ఏదన్నా శుభకార్యాలకి శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అలా నిత్య తపస్వి శరీరంలో స్వామివారి పూజకి ఏదో నిండలు వాటర్లను అదను ఏదైనా తీసుకొస్తుంటాం. వాస్తవానికి అది వాడకూడదు. మనం స్నానం చేసి పరిశుద్ధమైన బట్టలు కట్టుకొని అప్పుడు ఏదైనా పూజ చేయాలన్నా అలా మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చిన బాటిల్లో నీళ్ళు మనం పూజ చేస్తే అది పనికిరావు. ఇందాక చెప్పాను కదా, ఆ తెచ్చేవాడికి సొంతగా ఉండొచ్చు, లేదా అసలు ఆ నీళ్ళు వదిలేవాడికి ఉండొచ్చు. ఇవి ఉంటాయి అన్నమాట. అందుకనే అలా లేని చెప్పినట్టుగా నిత్య తపస్సు చేస్తుంటాడు శివుడు. ఆ తపస్సు చేసిన వాడు నిత్య తపస్సు శరీరంలో నుంచి వస్తున్నాను కాబట్టి నేను పవిత్రం అని అంటుంది గంగ. అదనమాట. పిల్లలు కూడా పెట్టుకోవాలి, పిల్లలు కూడా పెట్టుకోవాలి. అమ్మవారి ప్రసాదం
దాకా నా మాట విన్నారు, ఇప్పుడు కూడా ఈ కాసేపు నా మాట విన్నారు. మీకు ఏం కాదు, మీకు ముందు రావద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. అయ్యా పోసి రావాలి అక్కడ, క్యూ పెరిగింది ఇక్కడ, రండి. పడుతున్నారు సరే, లాగడం ఇస్తాను. ఇక్కడ ఉన్నవే కొద్దిగా అందరికీ సమర్థంగా చేయాలంటే సర్దాలంటే నాకేం లేదు. యాభై ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చామో తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంది బియ్యం కింద కూడా ఇవ్వలేదు అంటారు. ఎందుకు వచ్చి తాగండి ఇస్తాను చెప్పాక. కానీ అమ్మాయి క్యూ పెరిగింది, వీడియో తీసుకున్నాడు లైన్లో. ఇగో మీరు అంటున్నాడు, నేను అందరికి ఇస్తా. అలా అంటే మనము గాలి చేయడమ్మా పట్టు అంతే. నలుగురు ఇస్తా ట్రిప్కి, 5 ఆగండి, మీరు ఆగండి. నాలుగు గింజలు ఇస్తా. అయితే ఆమె ఏడుగురు రావాలి, ఎంతసేపు ఒకటి 2 3 ఆగండి ఆగండి. వైలాడుతున్నారు ఎవరు? మా మీ అంతా వేశారా? ముందు వెళ్ళేవాడు మీరు మంచోళ్ళు, మీకు మేము ఎక్కువ వేస్తాను. వాళ్ళపైన నా బాధ అర్థం చేస్తుంది. 1 2 సంవత్సరాలు కూడా వచ్చేటది, కానీ నన్ను అభిషేకం చేసుకోరు. ఇటో రండి తగ్గగా. సంసార సారం తొలగేంద్ర చెంబు దొరికింది ఇద్దరు మళ్ళీ మీరే అందరూ కూడా చెప్పండి శంకర శివ